రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 330 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం ఫోన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 330 అభివృద్ధి పనులు సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో చేస్తున్నా ఎటువంటి నాణ్యత లోపం లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు. క్యూరింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. మే 2వ వారంలో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి, తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు ఉండే 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు అన్నీ కలుపుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైన ఆ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేను ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు ఉన్నాయి. 26 అర్బన్ డివిజన్లలో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 325 దగ్గర పనులు చేపట్టడం జరిగింది. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట చెప్పడం జరిగింది. అనుకున్న దానికంటే ఒక వారం ముందే ప్రజలకి అందించబోతున్నాం. మే 2వ వారంలోనో 3వ వారంలోనో ఆ యొక్క మంచి ముహూర్తం చూసుకొని ఒకే రోజు, ఏ విధంగా అయితే గతంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత వారం పాటు మరో 200 శంకుస్థాపనలు చేసి మొత్తం 325 పనులు కూడా మేము అనుకున్న 303, కానీ ఇంకా కూడా నిధులు విడుదలై మరికొన్ని పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులన్నింటిలో కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఆ యొక్క ఫోన్ల ద్వారా క్షేత్రస్థాయి అధికారులని పర్యవేక్షించడం, వారానికి ఒకసారి అందరు అధికారులతో ప్రత్యేక సమీక్షలు పెట్టుకోవటం, అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు, అదేవిధంగా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క పనులు వేగవంతం చేయటం, అందరి కృషి ఫలితంగా అటు అధికారుల సహాయ సహకారం, కాంట్రాక్టర్ల సహాయ సహకారం, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్పొరేటర్ల సహాయ సహకారాల వల్ల ఈరోజు ఒక మంచి శుభవార్త ప్రజలకు నేను చెప్పబోతున్నా. ఏంటంటే మొత్తం 251 పనులు, 251 అభివృద్ధి పనులు పూర్తయినాయి. కొన్ని పనులు వాటిల్లో క్యూరింగ్ కూడా పూర్తయింది, మరికొన్ని క్యూరింగ్ జరుగుతున్నాయి. ఇక ఏదైతే నిర్మాణంలో ఉన్న పనులు మరో 74 ఉన్నాయి. ఈ 74 కూడా ఓ 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో పూర్తి చేసి ఈ నెలాఖరు తర్వాత అన్నీ కూడా క్యూరింగ్కి దశ వెళతామని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 325, 330 దగ్గరగా కాస్త అటు ఇటు కలుపుకుంటే 40 కోట్ల వ్యయం, 26 డివిజన్లు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు ఏదైతే శంకుస్థాపనలు ఎంత ఘనంగా జరిపామో ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఎక్కడికక్కడ మేము అద్దెలుగా పాల్గొన్నాం. అదేవిధంగా ఒకే రోజు మే 3వ వారంలో ఒకే రోజు ఈ యొక్క పనులు 600 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటు మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరం కలిపి, స్థానిక ప్రముఖులు, ప్రజలందరం కూడా కలిపి ఒకే రోజు ఒకే సమయానికి ఆ యొక్క ప్రారంభోత్సవాలు 330 పనులు కూడా చేస్తామని చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం, ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కొన్ని పార్కులకి గోడలు శాంక్షన్ అయిన టెండర్లు కూడా పిలిచారు. ఆ గోడలు కట్టించిన తర్వాత, ప్రారీ గోడలు కట్టించిన తర్వాత అందరితో కూడా మాట్లాడి ఎక్కడికక్కడ చక్కటి పార్కులు, ఈ యొక్క పార్కుల అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల నిధులు విడుదలై వాటిని కూడా టెండర్లు పిలిచారు. అవి కూడా త్వరలో టెండర్ల దశ పూర్తి చేసుకుని ప్రారంభించి ఆ యొక్క మంచి పార్కులు ఆ ప్రాంతంలో ఆహ్లాదకంగా ఉండేటట్టు, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి
ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ముందు అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి పార్కుని ఏ విధంగా తీర్చిదిద్ది ప్రజలకు మేలు చేస్తూ ఉందో ఇంకా అనేక పార్కులు కూడా రాబోతున్నాయని మనవి చేసుకుంటూ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి. ఎందుకని చెప్తున్నానంటే ఈ 26 డివిజన్లలో దాదాపు 40 కోట్లతో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 26 డివిజన్లో చేపట్టినటువంటి ఈ 300 పైగా పనుల్లో ₹1 ఎంపీ గ్రాంటు, మిగతా నిధులన్నీ కూడా మున్సిపల్ శాఖ. అందుకే ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, కార్పొరేషన్ అధికారులకి, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సుతేజ గారికి, ఇప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి నందన గారికి, అందరికీ అధికారులకి, కాంట్రాక్టర్లకి, స్థానిక నాయకులకి, సహకరిస్తున్న ప్రజలకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.